అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 20 మంది చిన్నారులు, పట్నంలో ఉలిక్కిపడ్డ ప్రజలు, కమిషనర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం. కాకినాడ జిల్లా సామర్లకోటలో సుమారు 20 మంది చిన్నారులు అకస్మాత్తుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గూటికి చేరారు. తీవ్ర అస్వస్థత కారణంగా అనారోగ్యానికి గురి కావడంతో చిన్నారులు బాలికలను ఆసుపత్రిలో చేర్చినట్లు బాధితులు తెలిపారు. అనారోగ్య కారణాలపై పట్టణ ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. త్రాగునీటి కాలుష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. మున్సిపల్ కమిషనర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు మంజుం చంద్రరావు, నేతల హరిబాబు, దళిత రాష్ట్ర నేత లింగం శివప్రసాద్ తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, త్రాగునీటి వైఫల్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బొంబాయి చెరువులో చేపల వేట నిర్వహించడం, త్రాగునీరు కలుషితం కావడం, ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రోజేమో మురుకు నీళ్ళలాగా వస్తున్నాయి. చేపలు పట్టిన కాడి నుంచి తర్వాత ఏమో ఇక్కడ ఆసుపత్రికి వస్తే కాకినాడ వెళ్ళిపోండి, నేను చేయలేరు, జీహెచ్కి వెళ్ళిపోండి, మేము రాసి ఇచ్చేస్తారని రాసి ఇచ్చేస్తున్నారండి ప్రతి వాళ్ళు. ఈ నీళ్ళు మాత్రం నెలబట్టి బాగాలేవండి. నీళ్ళు చేపలు పట్టిన ఇంత ముందు బాగానే వచ్చి ఫిల్టర్ చేసి చేపలకి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు కాడి నుంచి ఎలా పడితే ఫిల్టర్ లేకుండా వచ్చేస్తున్నాయి నీళ్లు. కడుపు నొప్పి, జ్వరాలు ఇలాగ వస్తున్నాయండి. మా 2 పిల్లలు కూడా ఒంట్లో బాగాలేదు. ఇక్కడ ఓపీ చీటీకి వస్తే ఓటీపీ చెప్పండి, అప్పుడు దాకా పేషెంట్ కి ముట్టుకోరు, లేకపోతే రాసిన వాళ్ళు లేరు. అలా కూర్చోండి. వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుని ఎప్పుడో వస్తున్నారు. ఉంటే ఉంటారు, లేకపోతే పోతే మనకే కదా నష్టం. వాళ్ళకేటి ఏదో రియాక్షన్ అవ్వింది పోయింది అంటారు వాళ్ళు, అంతే. ఓటీపీ వచ్చేదాకా చీటీ రాయినంట, ముట్టుకోరంట, రాసిన వాళ్ళు లేరంట. వెళ్ళి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారండి. ఆపరేషన్ ఏమో చేయరంట పిల్లలు లేకుండా. అన్ని టెస్టులు చేసిన తర్వాత 14 పాయింట్లు ఉంటే అప్పుడు ఆపరేషన్ ముట్టుకుంటారంట, లేకపోతే సంతోష్ మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ మేడం ఉన్నప్పుడు ఎలాగంటే అలా ఉండేదండి ఆసుపత్రి. ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఎందుకు మా నిమ్మకాయల రాజప్ప ఎక్కడో కూర్చున్నారు, నేను ఎంతో బాగా చేస్తాను ఆసుపత్రి అంటున్నారు. ఎందుకు? ఏ ఉపయోగం అండి? దగ్గర ఉన్నది పేదోళ్ళు ఉంటారు, వచ్చి కనపడమంటే ఏదో మాత్ర ఇచ్చేసి కాకినాడ రాసేస్తున్నారు 2వ రోజుకి. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకండి? దగ్గర ఉన్నది ఎందుకు? 1,00,000 రూపాయలు ఇచ్చి 2 పిల్లలకి నేను సంతోష్ మేడం దగ్గర వేయించాను. వెళ్ళిన 5 నిమిషాలు కనేసారండి. వీళ్ళేవో పట్టించుకోలేదండి, కాకినాడ రాసి ఇచ్చేసారు. ఆపరేషన్ కి పురుడు రాకముందు ఇనిమా చేశారు. అదే అండి, అలా జరుగుతుందండి ఇక్కడ కూడా. అస్సలు పట్టించుకుంటా లేదు. నీళ్ళు కూడా బాగా రావట్లేదు. చేపలు పట్టిన కాడి ముందు బాగా వచ్చి నీళ్ళు తెల్లగాని బాగా వచ్చి, ఇప్పుడేమో చేపలు పట్టిన కాడి ఫిల్టర్ లేకుండా చేసేస్తున్నారు. అందుకోసం 5 రోజులైనా ఎమ్మెల్యేకి పట్టినట్టు ఉంది. చిన్నారులు ఇక్కడ అందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న కూడా వచ్చి ఇంటింటికి అని తిరిగి అభివృద్ధి అన్నారు. ఇక్కడ అక్కడ అభివృద్ధి అన్నారు, ఇక్కడేమో హాస్పిటల్ బాగుతున్నారు. ఎమ్మెల్యే అసలు గుర్తించదు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఎమ్మెల్యే 5 రోజులు హాస్పిటల్ పిల్లలు ఉండి ఎమ్మెల్యేకి తెలియదంటే ఇంకా అర్థమేంటి చెప్పాలి. అలా జిల్లా కలెక్టర్కి చెప్తారు, డిఎంహెచ్ఓ చెప్తారు, ఎమ్మెల్యే నిన్న కూడా తిరిగాడు ఈదికి, మరి ఇక్కడికి స్పందించలేదు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఈ చిన్నపిల్లల మీద వీళ్ళు అది పచ్చకావలో తెలియదు, జ్వరమో తెలియదు, పుట్టిపోయినో తెలియదు, ఏమీ తెలియకుండా ఇక్కడ కొట్టి మీద ఆడుతున్నారు. హాస్పిటల్లో ఆడుతుంటే ఎమ్మెల్యే ఒక విజిట్ అయినా రాలేకపోతే 5 రోజులు ఇక్కడ జరుగుతుంటే నేను ఏదో చేసేస్తున్నాను, మొత్తం అభివృద్ధి చేస్తున్నాను. ప్రజలు లేకుండా అభివృద్ధి ఏం చేస్తారు? చచ్చిపోతుంది. ప్రజలు ఉంటేనే కదా అభివృద్ధికి పోలం. 2 సంవత్సరాలు అయింది ఘన విజయం. దేనికి ఘన విజయం? ఇక్కడ హాస్పిటల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, వెంటనే ఇమ్మీడియట్లీగా ఇక్కడ హాజరై యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మా దగ్గర టెక్నాలజీ ఉందంటేనే వారు సోమవారం వెళ్ళింది టెస్టులకి, ఈ రోజు దగ్గర లేదు కదా.
మరి ఎమ్మెల్యే వార్నింగ్ అది కలెక్టర్ గారు డిఎంహెచ్ ఎవరు ఇక్కడ ఎవరు లేరు కదా. ఇక్కడ ఏమో ఇట్లా అడుగుతుంటేనేమో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే కాకినాడ పోవాలంటున్నారు. మరి ఇంక ఇంత ఇబ్బంది పడుతుండే ఎమ్మెల్యే పొద్దు నుంచి నా 5 రోజులు బట్టి ఇక్కడ హాస్పిటల్ స్పందించలేదు. ఇక్కడ మాత్రం జెండా లాగనాకే వాటర్ సమస్య దగ్గర 15 రోజులు. ఏ సమస్య అనేది రిపోర్ట్ రావాలన్నారు కదా. ఆ ఎమ్మెల్యే అన్ని ఇమీడియట్ గా దగ్గర నుండి పంపించాలి కదా. అదే మన వాళ్ళని మనకు జరిగితే ఎలా చేస్తామా? పేదలు కాబట్టి ఎవరికి చెప్తారు. ఆ డాక్టర్ జ్వరం అంటే జ్వరం, పచ్చకామలు పచ్చకామలు, టెస్టులు లేవు కాబట్టి ఏదంటే అది ఏ ట్రీట్మెంట్ అవుతుందో కూడా తెలియదు కదా. ఏ ట్రీట్మెంట్ అవుతుందో తెలియదు. అది కూర్చుని ఎమ్మెల్యే వచ్చి చెయ్యాలి కదా. ఇంటికి తిరిగినప్పుడు ఈ హాస్పిటల్ కూడా వచ్చి విజిట్ చేయాలి కదా. వాడు ఎప్పుడు సోమవారం వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం గురించి ఎమ్మెల్యే అంటాను కమిషనర్ దగ్గర కూడా ధర్నా చేసాం. కమిషనర్ తెలియజేసాం, అందరికీ తెలియజేసాం. ఎవరు స్పందించలేదు. అంతే వాళ్ళు చెప్పారు ఖాళీగా ఉన్నారు కదా, తిరుగుతున్నారు, మేము అధికారంలో ఉన్నాం ఏదైనా చేస్తాం అన్న భావంలో ఉన్నా తప్పించి ఇంకేమీ లేదు. ఆ కోణంలో ఉన్నారు. ఎమ్మెల్యే ఏంటంటే నాకు గ్రాంట్ వచ్చేస్తుంది, నేను రోడ్డు చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను కూడా ప్రజలు ఏమైపోతుందో తెలుస్తలేదు. ఇక్కడ వచ్చి నేను అంతా తిరిగాడు ఊళ్ళో 27 వార్డులో తిరిగాడు కదా. తిరిగినప్పుడు హాస్పిటల్ 5 రోజులు పెట్టి ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి రావాలి కదా. వచ్చా నేను ఏదో చేస్తున్నాను, నేను చాలా మంచోడిని, నేను ఉత్తముడు అని చెప్తున్నాడు ఆయన. వచ్చి చూడమని అర్జెంట్గా చూసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే ప్రజలు ఉద్యమం చేస్తారు, ఊరుకోవాలి. అలా చూస్తున్నారు అధికారం ఉందని ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయలేక. ఏదైనా చేశారు ఇంకో పొరుగు ఇంకా చేపలు పట్టింపోలండి అండి. చేపలు పట్టిన కాడి నుంచి రోజు ఒకలాగా వస్తున్నాయి నీళ్లు. ఒక రోజు పచ్చి నీళ్లు, ఒక రోజు పురుగులు వస్తున్నాయి, ఒక రోజు ఏమో మురుకు నీళ్ళలాగా వస్తున్నాయి. ఈ చేపలు పట్టిన కాడి నుంచి తర్వాత ఏమో ఇక్కడ ఆసుపత్రికి వస్తే కాకినాడ వెళ్ళిపోండి, మేము చేయలేరు, జీహెచ్కి వెళ్ళిపోండి, మేము రాసి ఇచ్చేస్తున్నారండి ప్రతి ఒళ్ళుని. ఈ నీళ్ళు మాత్రం నెలబట్టి బాగాలేవండి నీళ్లు. చేపలు పట్టిన కానీ ఇంతకు ముందు బాగానే వచ్చి ఫిల్టర్ చేసి చేపలకి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు కాడి నుంచి ఎలా పడితే ఫిల్టర్ లేకుండా వచ్చేస్తున్నాయి నీళ్లు. కడుపు నొప్పి, జ్వరాలు ఇలాగ వస్తున్నాయండి. మా 2 పిల్లలు కూడా ఒంట్లో బాగాలేదు. ఇక్కడ ఓపీ చీటీకి వస్తే ఓటీపీ చెప్పండి, అప్పుడు దాకా పేషెంట్ కి ముట్టుకోరు, లేకపోతే రాసిన వాళ్ళు లేరు. అలా కూర్చోండి. వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుని ఎప్పుడో వస్తున్నారు. ఉంటే ఉంటాడు, లేకపోతే పోతే మనకే కదా నష్టం. వాళ్ళకేటి ఏదో రియాక్షన్ అవ్వింది పోయింది అంటారు వాళ్ళు, అంతే. ఓటీపీ వచ్చేదాకా చీటీ రాయినంట, ముట్టుకోరంట, రాసిన వాళ్ళు లేరంట. వెళ్ళి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారండి. ఆపరేషన్ ఏమో చేయరంట పిల్లలు లేకుండా. అన్ని టెస్టులు చేసిన తర్వాత 14 పాయింట్లు ఉంటే అప్పుడు ఆపరేషన్ ముట్టుకుంటారంట, లేకపోతే సంతోషి మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ మేడం ఉన్నప్పుడు ఎలాగంటే అలా ఉండేదండి ఆసుపత్రి. ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఎందుకు మా నిమ్మకాయల రాజప్ప ఎక్కడో కూర్చున్నారు, నేను ఎంతో బాగా చేస్తాను ఆసుపత్రి అంటున్నారు. ఎందుకు? ఏ ఉపయోగం అండి? దగ్గర ఉన్నది పేదోళ్ళు ఉంటారు, వచ్చి కనపడమంటే ఏదో మాత్ర ఇచ్చేసి కాకినాడ రాసేస్తున్నారు 2వ రోజుకి. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకండి? దగ్గర ఉన్నది ఎందుకు? 1,00,000 రూపాయలు ఇచ్చి 2 పిల్లలకి నేను సంతోషి మేడం దగ్గర వేయించాను. వెళ్ళిన 5 నిమిషాలు కనేసారండి. వీళ్ళేవో పట్టించుకోలేదండి, కాకినాడ రాసి ఇచ్చేసారు. ఆపరేషన్ కి పురుడు రాకముందు ఇనిమా చేశారు. అదే అండి అలా జరుగుతుందండి ఇక్కడ కూడా. అస్సలు పట్టించుకుంటా లేదు. నీళ్ళు కూడా బాగా రావట్లేదు. చేపలు పట్టిన కాడి ముందు బాగా వచ్చి నీళ్ళు తెల్లగాని బాగా వచ్చి, ఇప్పుడు ఏమో చేపలు పట్టిన కాడి ఫిల్టర్ లేకుండా చేసేస్తున్నారు. అందుకోసం అందరికీ నమస్కారం. మా సామాజిక ఆరోగ్య కేంద్రం సామలకోట డాక్టర్ కార్తిక్ నండి. మేడం గారేమో డాక్టర్ శివజ్యోతి మేడం, పీడియాట్రిషియన్. మన దగ్గరికి సోమవారం నుంచి ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులు అని చెప్పేసి ఒక 5 పేషెంట్లు రావడం జరిగింది. జ్వరం కూడా ఉంది అనేసి జ్వరం పరీక్షలు అవన్నీ చేయించాం మనం సోమవారం చేయించినప్పుడు ఏంటంటే కొద్దిగా కామెర్లు కనపడినాయి అని చెప్పేసి ఇంకా పై పరీక్షల నిమిత్తము కాకినాడ పెద్ద ఆసుపత్రిలో ఉన్న మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారితో ఒకసారి మాట్లాడి పై పరీక్షల కోసం ఆయన అనుమతి తీసుకుని మనము శాంపుల్స్ అవన్నీ బుధవారం మార్నింగ్ మనం శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపించాము. ఈ 5 పేషెంట్లతో పాటు ఇంకొక 3 పేషెంట్లు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా అనుమానం వచ్చి వాళ్ళకి కూడా పంపించడం జరిగింది. మనకి అవన్నీ పంపిస్తే అది ఎలిసా పరీక్ష అని చెప్పి వైరస్ సంబంధించిన టెస్టులు అవి చేస్తారు. అవన్నీ టెస్టులన్నీ చేసి నిన్న సాయంత్రం మనం పంపిన 8 మంది పేషెంట్లలో 7
హెపటైటిస్ ఏ ఉందని నిర్ధారణ చేయడం జరిగింది. అది ఇన్ఫర్మేషన్ రాగానే అడిషనల్ డిఎంహెచ్ఓ మేడం గారును ఇక్కడ నియర్ బై పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి పేషెంట్ల దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయము జీజీహెచ్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇంకా మెడికల్ ఆఫీసర్లను ఇన్వెస్టిగేటివ్ టీం వీళ్ళందరూ వచ్చి ఈ కారణం ఏంటి అన్నది పరిశోధన నిమిత్తము శాంపుల్స్ అవి కలెక్ట్ చేయడానికి జరుగుతుంది. శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎందువల్ల వచ్చింది ఏంటి అన్నది పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. అంతవరకు ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటనగా వాటర్ ఎక్కువగా ఇది కారణం ఏంటంటే కలుషిత నీరు వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాగే ఈ ఫుడ్ ఇష్యూ వల్ల కూడా వస్తుంది. సో కొన్నాళ్ళ పాటు బయట భోజనాలు బయట ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయడము, ఇంట్లోనే వేడిగా వండుకొని తినడము, అలాగే వాటర్ కూడా కొద్దిగా కాచి చల్లార్చుకుని ఆ వాటర్ వడగొట్టుకుని ఆ వాటర్ తాగాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతం ఉన్న పేషెంట్ లో 8 మందిలో ఒకళ్ళు డిశ్చార్జ్ అయ్యారండి. 7గురిలో ఒకళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 6గురు ప్రెసెంట్ స్టేబుల్ గానే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు పేషెంట్లు ప్రస్తుతము. దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సమాచారం అందించడం జరిగింది. సార్ గారు కూడా పొద్దున్నే వచ్చి సార్ కూడా మొత్తం అంతా చుట్టుపక్కల కూడా ఎంక్వైరీస్ అన్నిటికీ పంపించడం జరిగింది. అలాగే శాంపుల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయించి ఇప్పుడు టెస్టింగ్స్ కి వాటికి పంపించడం జరుగుతుంది. అది ఏంటన్నది మనకు తెలుస్తుంది. అంటే మనకి సోమవారం జ్వరమును కడుపు నొప్పి అని వచ్చారండి. ఇది ఏంటంటే మనకి ఈ సీజన్ ఏంటంటే యూజువల్ గా జ్వరాల సీజన్ కాబట్టి మనకి ఏంటంటే ముందర జ్వరానికి సంబంధించిన టెస్టులు అన్ని చేయించడం జరిగింది. సోమవారం టెస్టులు చేయగా మనకి కామెరలు కొద్దిగా లైట్ కనపడడం జరిగింది. పేషెంట్ కామెరలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా పై పరీక్షలు కూడా చేయించుదామని చెప్పి మనం టెస్టింగ్ అయి పంపడం జరిగింది. అది టెస్ట్ కనీసం 1-2 రోజులు పడుతుందండి. అంటే మనం మామూలుగా ఈ కార్డు మీద జస్ట్ మిషన్ లో పెట్టి చేసేది కాదు. అదేంటంటే ఎలిసా అని చెప్పి PCR టెక్నిక్ లో చేస్తారు యూజువల్ గా. ఇది మనం కోవిడ్ పరీక్షల టైంలో PCR ఎలా అయితే చేశారో ఎలిసాస్ అవి ఆ రకంగానే ఇవి కూడా చేయాల్సి వైరాలజీ డిపార్ట్మెంట్ లో చేస్తారు. అవి బయట చేసేవి కొన్ని ఉంటాయి కానీ కార్డు పద్ధతిలో చేస్తారు కానీ అవి అన్నిసార్లు పాజిటివ్ వస్తుందని నమ్మకం ఉండదు. అదే అంటే కారణాలు ఏదో అంటే మేము చెప్పిన వాటర్ కారణము ఎక్కువ ఉండొచ్చు. అది కాకుండా కలుషిత భోజనం ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఏంటన్నది నిర్ధారణ కోసం పరీక్షలకి అది శాంపుల్స్ అయి పంపిస్తారు. సోమవారం మనకి జాయిన్ అయ్యారండి. సోమవారం ఏంటంటే మనం పరీక్షలు చేయించాం. జ్వరానికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించాం. జ్వరానికి సంబంధించింది ఏంటా అని చేయించినప్పుడే కొద్దిగా కామెరలు అయి కనపడింది. వాళ్ళు పేషెంట్లు మనం మధ్యాహ్నం పూట అది అడ్మిట్ చేసాం. వాళ్ళందరినీ అడ్మిట్ చేసి మంగళవారము మనము ఇది పై పరీక్షల గురించి కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి పెద్ద ఆసుపత్రిలో వైరాలజీకి సంబంధించిన డాక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడితే శాంపుల్స్ అయి పంపించమన్నారు. పంపించడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్నారండి మొత్తం పేషెంట్లు అందరూ మనకి ప్రస్తుతానికి. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అలా కాదు అంటే ఇప్పుడు ఏంటంటే మనము రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్తామండి. దానికి టెస్టింగ్ ఏంటంటే అది మన దగ్గర టెస్టులు అంటే మనము చేయించేస్తాం. అదేంటంటే కొద్దిగా పెద్ద పరీక్ష కాబట్టి మనం మిగిలిన అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకున్నాక తర్వాత ఈ టెస్ట్ కన్నా వెళ్తుంది మనకి. అంటే మన హాస్పిటల్లో మనకున్న పరీక్షల వరకు మనం చేయించి అందులో ఏమి నిర్ధారణ జరగనప్పుడు మనం ఇంకా పై పరీక్షలకి వాటికి చేయించడానికి మనం పంపడం జరిగింది. చెప్పాము. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము.